రెండవదిగా రోమన్ సామ్రాజ్యం. కుట్ర పన్నింది యూదులైనా దాన్ని ప్రాక్టికల్గా అమలు చేసింది మాత్రం రోమన్లే. చారిత్రక ఆధారాల ప్రకారం సిలువ వేయడం అనేది రోమన్లు కనిపెట్టకపోయినా ఒక మనిషిని అత్యంత క్రూరంగా హింసించి చంపడానికి ఆ శిక్షను వాళ్ళు పర్ఫెక్ట్గా డిజైన్ చేశారు. యేసుక్రీస్తుకు మరణశిక్ష ఖరారు చేసి అఫీషియల్గా లీగల్ ఆర్డర్ ఇచ్చింది రోమా గవర్నర్ పొంతి పిలాతు. ఆయన వీపును ముక్కలు ముక్కలుగా కొరడాలతో చీల్చింది రోమన్ సైనికులే. ఎగతాళి చేస్తూ ముళ్ళ కిరీటాన్ని తల మీద పెట్టి ఎర్రటి వస్త్రం కప్పి యూదుల రాజా నీకు జయము అని ముఖం మీద ఉమ్ము వేసింది వాళ్లే. ఇనుప మేకులను చేతుల్లోకి కాళ్లలోకి దించింది వాళ్లే. ఆయన ప్రాణం పోయిందో లేదో కన్ఫర్మ్ చేసుకోవడానికి పక్కటెముకల్లో బల్లెం పొడిచింది కూడా ఆ రోమన్ సైనికులే. కాబట్టి భౌతికంగా ఆయన ప్రాణం తీసింది రోమా సామ్రాజ్యమే. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము 22-23 వచనాలలో మీరు దుష్టుల చేత మేకులు కొట్టించి ఆయన్ను చంపారు అని ఇశ్రాయేలు ప్రజలను నిలదీశాడు.